చేరవచ్చిన మీ అందరికీ ప్రవేశిస్తున్న వందన విషయంలో అదే రీతిగా మీ మధ్యలోకి చేరరావడానికి దేవుడిచ్చిన ఈ యొక్క మహాకృపను బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. అదే రీతిగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీ మధ్యలో ఒక మాటను పంచుకోవడానికి నేను ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు అదేవిధంగా మీ మధ్యలో ఒక మాటను పంచుకోవాలని నేను ఆశిస్తూ ఉంటున్నాను. అదేమనగా దేవుని ఆలయంలో దేవుని ఆరాధించడానికి వెళ్తూ ఉన్నామా? అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యంలోకి వెళ్ళకముందు ఈరోజు కొరకై ఏర్పాటు చేసినటువంటి దేవుని వాక్యం చదువుకొని వాక్యంలోకి వెళ్ళిపోయారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి దావీదు రాసినటువంటి కీర్తన 150వ అధ్యాయము 1వ వచనం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి దావీదు రాసినటువంటి కీర్తన 150వ అధ్యాయము 1వ వచనం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలములో ఆయనను స్తుతించుడి. దేవునికి మహిమ కలుగును గాక. అదేవిధంగా ప్రార్థించుకొని వాక్యంలోకి వెళ్ళిపోయాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడుగా మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన. ప్రభువా, ఈరోజు నీ యొక్క సన్నిధానంలో వాక్యములు పంచుకోవడానికి ఇచ్చిన భాగ్యములను బట్టి వందనాలు. ప్రభువా, యొక్క యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటుండగా అనేక మంది వివరించుటకు నాయన, వారు నాయన ఈ వాక్యం చూచుటకు మహిమ దయచేయండి నాయన. ఇవా ప్రభువా, వింటున్న వారి శరణను ముట్టండి. ప్రభువా, యేసయ్యా నీ సన్నిధానంకు రాక నిర్లక్ష్యంగా ఉన్న వారి జీవితాలను ముట్టండి నాయన. ప్రభువా, ప్రతి ఒక్కరికి నాయన ఈ వాక్యం అందజేస్తున్నామని అడుగుతూ ఉంటున్నాను నాయన. ప్రభువా, యేసయ్యా అనేక మంది చెడిపోతున్నారు, బాగుపడాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరిని మీరు బాగుపరచండి నాయన. దేవా, వారి ఉదయాన్ని తాకండి, ముట్టండి నాయన. ఈ వాక్యం మొదటి నుంచి ముగింపు వరకు మీరే నడిపిస్తున్నామని మమ్మల్ని మేము తగ్గించుకొచ్చు నేను ఆమె క్రీస్తునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. అదే రీతిగా ఈరోజు వరకు ఏర్పాటు చేసినటువంటి దేవుని వేద వాక్యము 150వ కీర్తన, దావీదు రాసినటువంటి 150వ కీర్తన 1వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే, యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమును స్తుతించుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్లయితే మొదటిగా మీ మధ్యలో నేను పంచుకోవాల్సిన విషయం ఏమనగా దేవుని స్తుతించుడి. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా మనము దేవుని స్తుతించడానికి ఇష్టపడుతున్నామా? ఒక్కసారి మనము పరీక్షించుకోవాలి. ఈరోజు దేవుని నువ్వు స్తుతిస్తున్నావా, స్తుతించలేకపోతున్నావా? ఒక్కసారి ఆలోచించు. ఈరోజు దేవుని నువ్వు స్తుతిస్తున్నావా? ఆయన సన్నిధానంలో దేవుని ఆరాధించడానికి ఇష్టపడుతున్నావా? ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకో. ఈరోజు చాలామంది ఈ యొక్క దేవుని సన్నిధానంలో రావాలి అంటే భయపడుతూ ఉంటారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తాము, నీవు దేవుని ఎదుటికి వచ్చి ఉన్నప్పుడు నువ్వు ఏదనుకున్నా ఆయన నెరవేరుస్తాడు. అయితే నువ్వు దాని ప్రకారంగా ఈరోజు నడచలేకపోతా ఉన్నావు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా దేవుని స్తుతించడానికి ఇష్టపడుతున్నావా? ఒక్కసారి మనం పరీక్షిస్తున్నాం. అయితే మనం గమనించినట్లయితే ఈ లోకంలో జరిగే కార్యక్రమాలలో పాల్గొనడానికి ఎంతో తొందరగా వెళ్తూ ఉంటాం. అయితే దేవుని సన్నిధానంతో త్వరపడి రాలేకపోతా ఉన్నాం. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యములు చెప్పాలి అంటే చాలా ఆశ ఉంది. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించుడి. ఈరోజు దేవుని స్తుతిస్తున్నావా? దేవుని ఆరాధిస్తూ ఉన్నావా? ఈ యొక్క మాట మొదలుపరుచుకోవాలని ఆశిస్తూ ఉంటున్నాను. దేవుని సన్నిధానంలోకి వచ్చినటువంటి నీవు, దేవుని సన్నిధానంలో నువ్వు ఆరాధించడానికి వచ్చిన నీవేం చేస్తా ఉన్నావు? దిక్కులు చూస్తూ ఉంటున్నావు. అంటే దేవుని వాక్యం శ్రద్ధగా ఉంటున్నావా? అది లేకపోయినా నువ్వు దేవుని శ్రద్ధగా ఆరాధిస్తూ భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటున్నావా? ఎలా మన నడవడిక ఉంటుంది? ఈరోజు మనం పరీక్షించుకుందాం. బైబిల్లో దావీదు ఎన్నో కీర్తనలు రాశాడు. మనము ఈ యొక్క 150 కీర్తనలలో దావీదు దేవుని ఆరాధించడం, దేవుని స్తుతించడం మనం చూడగలుగుతున్నాం. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో జరిగే కార్యక్రమాల కోసం మనం ఏం చేస్తూ ఉంటాం? పరిగెడతా ఉన్నాం. అయితే దేవుని సన్నిధానంలో దేవుని ఆరాధించడానికి నేను ఆసక్తికరంగా లేకపోతా ఉన్నాను. ఒక్కసారి మనం పరీక్షించుకున్నాం. ఈరోజు నువ్వు బ్రతికి ఉన్నావు అంటే అది దేవుని కృప.
ఎంతోమంది ఈ కాలంలో చాలామంది చనిపోతూ ఉంటున్నారు, ఎన్నో ప్రమాదాల నుండి తప్పిపోతూ ఉన్నారు. ఎందుకు? దేవుడు మన తోడై ఉన్నాడు. అయితే నా ప్రేమైన దేవుడి బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, మీతో కూడా నడిచేవాడు మీ దేవుడైన యెహోవా అని. అయితే మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ లోకంలో జరిగే కార్యక్రమాల కోసం ఏం చేస్తా ఉన్నావు? నీ యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవము నువ్వేం చేస్తా ఉన్నావు? స్వీకరిస్తూ ఉంటున్నావు. అయితే చర్చలోకి వచ్చిన తర్వాత నువ్వు ఎలా ఉంటున్నావు, ఎలా నడుచుకుంటున్నావు, ఎలా నీ ప్రవర్తన ఉంటుంది ఒకసారి గమనించు. ఎవరి కోసమో నువ్వు సన్నిధానం రావడం అవసరం లేదు. ఎవరో నిన్ను తిరుగుతున్నారే, నన్ను వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు నన్ను చూస్తున్నారు కాబట్టి నేను సన్నిధానం రావట్లేదే అని నువ్వు వెనకడిగేస్తే నీ జీవితాన్ని చేతులను నువ్వే పాటు చేసుకుంటున్నావు. ఒక్కసారి నువ్వు పరిశీలించుకో. నేను దేవుని సన్నిధానానికి ఎందుకు వెళ్ళాలి? ఎందుకు అంటే దేవుని సన్నిధానంలో ఉండే సంతోషం, దేవుని సన్నిధానంలో ఉండే విశ్రాంతి, నెమ్మది, శాంతి, సమాధానం ఎక్కడ దొరకదు. అయితే నా ప్రేమైన దేవుని బిడ్డలారా, దావీదు దేవుని ఎలా ఆరాధించేవాడంటే తంతి వాయిద్యములతోనూ తంబులతోనూ నాట్యముతోనూ ఆయన స్తుతించుడి. ఎలా అంట? తంబులతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతిస్తూ ఉన్నారు. అయితే చాలామంది దేవుని సన్నిధానంలోకి వచ్చి ఉన్నప్పుడు వాళ్ళ బాడీని నిర్లక్ష్యపరుస్తూ ఉంటారు. నీ దేహము దేవుని ఆలయము అని మీరు ఎరగరా? నీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నప్పుడు మనం దేవుని సన్నిధానంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి? ఆనందంగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి, యాటిట్యూడ్గా ఉండాలి. ఎలా మనం ఉంటున్నాం? అయితే నా ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో స్తుతించడానికి ఈ రోజైనా ఇష్టపడు. ఎలా నేను ఉంటున్నావు? దేవుని సన్నిధానం అంటే ఆశామాష కాదు. ఈరోజు దేవుని సన్నిధానంలో వస్తున్నటువంటి ప్రతి విశ్వాసి దేవుని ఆరాధించదు, చప్పట్లు కొట్టదు. అసలు చప్పట్లు కొట్టాలంటే నీ బాడీ నీకు స్వీకరించలేకపోతా ఉంది. అయితే ఒక పెళ్ళిళ్ళలో నువ్వు చూడు, ఎంతమంది డ్యాన్స్ చేస్తూ ఉంటావు. ఎందుకు ఇది వ్యతిరేకము అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలోకి వస్తున్నటువంటి నిన్ను సాతానించేస్తా ఉంది. దేవుని ఆరాధించక, దేవుని స్తుతించక ఈ లోకంలో ఉన్న వాటిని చూసి నువ్వు ఇష్టపడుతున్నావు కాబట్టి, నువ్వు దాన్ని స్వీకరిస్తున్నావు కాబట్టి సాతాన్ని తీసుకుంటుంది, లొంగ తీసుకుంటుంది నేను. అయితే దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు నువ్వు సాతాను లోబడతా ఉన్నావు. బయటికి వెళ్ళినప్పుడు దేవుని మాటను విడిచిపెడతా ఉన్నావు. ఎలా నువ్వు జీవిస్తా ఉన్నావు, ఎలా నీ జీవితం ఉంటుంది? అయితే ఒకసారి గమనించు. నువ్వు దేవుని సన్నిధానంలోకి వచ్చిన తర్వాత ఆయనను ఆరాధించడానికి నువ్వు ముందు అవకాశం దాచి. దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే అదేవిధంగా ఎంతోమంది దేవుని సన్నిధానంలో ఆయనను ఆరాధించడానికి, ఆయన పని చేయడానికి చాలామంది ముందుకు రారు. ఎందుకు అంటే ఆయన పని చేయాలంటే కొంతమంది భయపడతా ఉంటారు, కొంతమంది ఆ పని నేను చేయను, ఆ పని చేస్తే నాకు అవమానం అవుతుంది, నింద అవుతుంది, ఎవరో తిడతారు, పోలేనన్న బాధ కూడా కొంతమందికి ఉంటుంది. అయితే మనం గమనించినట్లయితే బయట ఏ పని మనం చేయగలుగుతున్నాం, సన్నిధానంలో ఎందుకు చేయలేకపోతున్నాము అంటే నీలో ఆసక్తి తగ్గిపోయింది. నీలో దేవుని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఆశించలేకపోతాము. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వాటి కొరకు నువ్వు వెంపలాడుతున్నావే కానీ దేవుని సన్నిధానం కొరకు నువ్వు పరిగెత్తలేకపోతా ఉంటున్నావు. అయితే నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ లోకంలో ఉన్నటువంటి కార్యక్రమాల కోసమే నువ్వు వెళ్తూ ఉంటే జాగ్రత్త. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని ఎంతగా అయితే నువ్వు ఇష్టపూర్వకంగా ఆయన ఆరాధిస్తావో, ఇష్టపూర్వకంగా ఆయన ప్రేమిస్తావో, నీ జీవిత కాలమంతయు దేవుని కృపాక్షమును నీ వెంట ఉంటుంది. హల్లెలూయా. మనము గమనించినట్లయితే దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉంటున్నాడు? దీవిస్తూ ఉంటున్నాడు, అభిషేకిస్తూ ఉంటున్నాడు. అయితే నీ జీవితం ఎలా ఉంది? ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకో. ఈరోజు నేను ఈ లోకంలో ఎంత జీవించినా వ్యర్థమే అని నువ్వు ఊహించలేకపోతా ఉంటున్నావు, గ్రహించలేకపోతా ఉంటున్నావు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో ఇష్టపూర్వకంగా వెళతారు ఇక్కడికి, ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని చూసి వాటిని ఒక్కసారైనా నేను ప్రయత్నం చేయాలని నువ్వు అనుకుంటావు. అయితే దేవుని సన్నిధానానికి ఎందుకు నువ్వు త్వరగా రాలేకపోతా ఉన్నావు? ఒక చోట ఫంక్షన్ జరిగితే ఆ ఫంక్షన్కు అది 10:30 కంటే 8:30కి వెళ్ళి ముగించుకొని వస్తూ ఉంటున్నావు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడెక్కడనో ఏవే జరుగుతూ ఉంటున్నాయి. అయితే ఈరోజు నీ దేహాన్ని నువ్వు కాపాడుకుంటున్నావు. ఒక్కసారి ఆలోచించు. అదే రీతిగా మనం గమనించినట్లయితే యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమందు.
ఆదివారం దినమున విశ్రాంతి దినమున పరిశుద్ధంగా ఉండటకు ఆచరించుము అని దేవుని వాక్యం జ్ఞాపకం ఉంచుకోమంటుంది దేవుని వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 10 ఆజ్ఞలలో 4వ ఆజ్ఞ సెలవిస్తూ ఉంది, విశ్రాంతి దినమున పరిశుద్ధ దినముగా ఆచరించటకు జ్ఞాపకం ఉంచుకోము. అయితే ఈరోజు ఆదివారం అని నీకు తెలుసు, కానీ తెలిసి కూడా నువ్వు తప్పు చేస్తూ ఉంటున్నావు. దేవుని సన్నిధానంలో ఒక 2 గంటలు కూర్చోవడానికి సమయం లేకపోతే, రేపు నీ జీవితంలో ఏదైనా సంభవిస్తే, ఏదైనా వస్తే దేవుడా అంటే గమనించేవారు లేరు, ఎవరు లేరు. నువ్వు లాస్ట్కు రావాల్సింది దేవుని సన్నిధానంకి. అయితే నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంతోమంది ఉన్నారు. దేవుని అవమానించిన వారే ఈరోజు అవమానిస్తున్న వారే అభిమానించే స్థితికి ఈరోజు మనం వచ్చాము అంటే ఎంత కార్యం దేవునిలో ఉంది. ఈరోజు మనము కూడా అవమానించబడుతున్నాము, నిందించబడుతున్నాము. అయితే దేవునిలో మనము ఆరాధిస్తే ఏదైనా మనతో దేవుడు ఉంచుతాడు. అదేవిధంగా మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో పాల్గొనేటప్పుడు ఎంతో నీరసంగా పాల్గొంటాము. ఒకసారి మనం గమనించినట్లయితే డోలు కొట్టడం అంటే పాటలు పాడాలంటే పాడరు. తెలుగు మనం గమనించినట్లయితే పాటలు పాడమంటే పాడరు. వానికి ఏం లేదు, భయం భక్తి లేదు, నిర్లక్ష్యం. దేవుడు అంటే భయం లేదు, దేవుని ఆరాధించడానికి వారు ఇష్టపడరు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని ఆరాధించడానికి నువ్వు ఇష్టపూర్వకంగా ఉంటున్నావా? ఎలా నువ్వు జీవిస్తావు? ఎలా ఉన్నావా? ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకో. దేవుని నువ్వు ఆరాధిస్తున్నావా? అయితే దేవుని నేను దీవించే రోజు రాబోతాను. దేవుని ఎంత దగ్గరగా నువ్వు జీవిస్తే అంత దేవుని ఆశీర్వదిస్తాడు. ఈరోజు నీ జీవితంలో ఏదైనా ఆలస్యం అవుతుందని నువ్వు బాధపడుతుండవచ్చు. అయితే ఆయన ఆలస్యం ఉన్న వాటిని ఆలస్యం చేయక దీవిస్తాడని నీకు తెలుసా? తెలియదు. అయితే నా ప్రేమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా మనం గమనించినట్లయితే రెండవదిగా గమనించినట్లయితే దావీదు రాసినటువంటి కీర్తన 148వ అధ్యాయము 3వ వచనం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దావీదు రాసినటువంటి కీర్తన 148వ అధ్యాయము 3వ వచనం. సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతి గల నక్షత్రములారా ఆయనను స్తుతించుడి. అయితే నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. 148వ అధ్యాయం 3వ వచనం. సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు రాసినటువంటి కీర్తన 148వ అధ్యాయము 1వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే, 1 నుంచి 3 వచనాలు కూడా గమనించినట్లయితే, యెహోవాను స్తుతించుడి, ఆకాశ నివాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి. ఈరోజు దేవుని స్తుతించు. ఎందుకు దేవుని స్తుతించడానికి ఇష్టపడలేకపోతాను? ఈ లోకంలో జరిగే వాటి కొరకై నువ్వు పరిగెడుతూ ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉంటున్నావే, కానీ దేవుని ఎందుకు స్తుతించలేకపోతాను? ఒక్కసారి నేను నువ్వు ప్రశ్నించుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని సన్నిధానంలో దేవుని నేను స్తుతిస్తూ ఉంటున్నామా? రెండవదిగా 148వ అధ్యాయము 1వ వచనంలో మనం గమనించినట్లయితే, యెహోవాను స్తుతించుడి, ఆకాశ నివాసులారా యెహోవాను స్తుతించుడి అంటున్నారు. ఆకాశ నివాసులారా, ఈ భూమి మీద నివసించేటువంటి మనమందరము దేవుని స్తుతించాలని దావీదు భక్తుడు తెలియజేస్తా ఉంటున్నారు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని సన్నిధానంలో, రెండవదిగా దేవుని సన్నిధానంలో దేవుని నేను ఆరాధిస్తున్నామా? కలిసి స్తుతిస్తున్నామా? ఆయన ఆరాధించడానికి ఇష్టపడుతున్నామా? ఒక్కసారి మనం పరీక్షించుకున్నాం. అదేవిధంగా మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని ప్రజలారా, మనం ఇక్కడ గమనించినట్లయితే ఒక్కసారి నిన్ను పరీక్షించుకో. అయితే దేవుని సన్నిధానము అంటే
అది ఒక పరిశుద్ధ ఆలయం. ఈరోజు ఎందుకు పరిశుద్ధ దినము అన్నీ వచ్చింది అంటే, ఆ యొక్క ఆదివారం దినమున, విశ్రాంతి దినమున దేవుని సన్నిధానంలో గడపాలి. ఎంతమంది దేవుని సన్నిధానంకి వెళ్తా ఉంటున్నారు? ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. అదేవిధంగా గమనించినట్లయితే దేవుని సన్నిధానము ఆయనను ఎలా ఆరాధించాలి? దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలనని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే ఈరోజు ఎలా దేవుని ఆరాధిస్తాము, ఎలా దేవుని స్తుతిస్తూ ఉంటున్నాం? ఎప్పుడైనా ఈ యొక్క ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని ఆరాధనలో పాల్గొను, మనస్సుపూర్వకంగా ఇష్టపూర్వకంగా నువ్వు పాల్గొన్నావు. దేవా, ఈ రోజు నుంచైనా నీ సన్నిధానంలో నేను పశ్చాత్తాపడుతున్నానయ్యా, నేను నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి నేను ఇష్టపడుతున్నానని ఒక్కసారైనా నీ మనసులో అనుకున్నావా? నీ బాధలను బట్టి, నీ కష్టాలను బట్టి, నీ యొక్క నిందలను బట్టి వచ్చి ఆయన సన్నిధానంలో ప్రార్థించు. నిన్ను అవమానించిన వారి అవమానించేలా దేవుడు చేస్తాడు. ఒకసారి భాషించుకో. మొదటిగా నేను చెప్పిన మాట గమనించి దేవుని స్తుతించడానికి ఇష్టపడు. రెండవదిగా దేవుని సన్నిధానంలో దేవుని నీవు నేను స్తుతిస్తుంటున్నావా? స్తుతించాలి, ఆరాధించాలి. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉన్నట్లయితే మనం ఏమైపోతాం? దేవునికి దగ్గరగా అయిపోతాం. ఈరోజు ఎందుకు నీ జీవితంలో అన్నీ ఆలస్యంగా వస్తున్నాయంటే దేవుని నీతో ఉన్నాడు. నీకు ఏది ఇయ్యాలో, ఏది దేవుడు నీకు నిర్ణయించి నీ చేతిలో పెట్టాలో ఆయన తెలుసు. అందును బట్టి నీవు ఈరోజు ఈ పరిస్థితి ఉన్నావు. అయితే నా ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే దేవుని ఆరాధించే వాళ్ళు ఎలా ఆరాధించాలంట? ఆత్మతోనూ సత్యంతోనూ ఆయనను ఆరాధింపగలను. ఈరోజు ఎలా ఆరాధిస్తాను? నువ్వు చర్చిలోకి వచ్చిన నీవే చప్పట్లు కొట్టకుండా సైలెంట్గా ఉంటూ ఏదో తెలియని వ్యక్తిలా నువ్వు సన్నిధానంలో జీవిస్తావు, అంతే. అంతవరకే నీ బ్రతుక. రేపు ఏదైనా నీ సిచ్యువేషన్లను బట్టి ప్రాబ్లమ్స్ నీ జీవితంలో రావచ్చు. అప్పుడు ఏం చేస్తావు? ఎవరు నిన్ను ఆదరించేవాళ్ళు? నిన్ను ఆదరించాలన్నా, నిన్ను బాగుపరచాలన్నా ఒకటే దేవుని వాక్యం. రోజు దేవుని సన్నిధానంలో రాకపోయినా అవకాశం లేదని బాధపడుతున్న వారు ఎంతమంది ఉన్నారు? నీ యొక్క గ్రామంలో, నీ యొక్క పల్లెటూరులో, సిటీలో నీకు దేవుని సన్నిధానం నుంచి అక్కడికి వెళ్ళి ప్రార్థించే భాగ్యం దేవునికి ఇస్తున్నాడంటే ఎంత భాగ్యరాలు తెలుసా? అవకాశం లేని బిడ్డలు ఆరాధించడానికి, ప్రార్థించడానికి అవకాశం లేని బిడ్డలు ఎంతమంది బాధపడుతుంటారో వారి గురించి అయినా ఆలోచిస్తూ ఉంటున్నారా? ఒక్కసారి మనం గమనించాలి. ఈరోజు మనం బ్రతికి ఉన్నాము అంటే అది దేవుని కృప. ప్రియ దేవుని బిడ్డలారా, మనం జీవిస్తున్నామంటే అది దేవుని కృప. కనుక మొదటిగా దేవుని స్తుతించడానికి ఇష్టపడి, నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎంత పాపివైనా, ఎన్ని తప్పులు చేసినా ఆయన నిన్ను ఆదరిస్తూ ఉంటున్నాడు. అయితే నువ్వు ఎలా ఉంటున్నావు, ఎలా జీవిస్తున్నావు, ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకో. అదేవిధంగా గమనించినట్లయితే రెండోదిగా దేవుని సన్నిధానంలో దేవుని నీవు నేను స్తుతించడానికి ఇష్టపూర్వకంగా వెళ్దాం. మన ప్రాబ్లమ్స్, మన యొక్క సిచ్యువేషన్స్ మనకి వ్యతిరేకంగా ఉన్నాయి కదా, వాటి గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు మన ఉద్యోగాలు ఉండవచ్చు, మనకు ఇంకా జాబ్స్ రావని బాధపడుతుండవచ్చు. అయితే దేవుని వాక్యం ఒకటే సెలవిస్తాను, నీతో కూడా వచ్చేవాడు దేవుడే. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు, ఎంత బలహీనతలో ఉన్నాను, బలపరుస్తాడు దేవుడు. భయం వేస్తుందా? నేను ఈ పని చేయలేను, ఈ పని చేస్తానని నువ్వు నమ్మకంగా ఉండు, విశ్వాసం కలిగి జీవించు. ఆ విశ్వాసంగా ఉన్నాయనగా దేవుడు నిన్ను ఇంకా బలపరిచి తన ఆత్మతో నింపుతాడు. ఒక్కసారి నిన్ను ప్రశ్నించుకోవాలి. దేవుని సన్నిధానానికి వెళ్ళిన తర్వాత, దేవా, నిన్ను ఆరాధించే భాగ్యం ఇది చాలు. నాకు ఈ లోకంలో ఎవరు ఎలా జీవిస్తున్నారో నాకు అనవసరం. నేను నిన్ను ఆరాధిస్తూ, నిన్ను గణపరుస్తూ, నిన్ను స్తుతిస్తూ ఉండాలని కోరుకో. ఈరోజు చాలామంది అలా కోరుకోరు. నా ఇంట్లో నా కుటుంబం బాగాలేదు, నా పిల్లలు బాగలేరు, నేను సంపాదించాలనుకుంటున్నాను, సంపాదించలేకపోతున్నాను, బలహీనుడను అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. అయితే నీకు అవన్నీ కావాలి అంటే నువ్వు పని చేయడం అవసరం లేదు, నువ్వు కష్టపడాలి, దేవుని సన్నిధానం వచ్చి ప్రార్థన చేయాలి. ఊరికి నేను రావు. ప్రేమైన దేవుని వెళ్ళారా, దేవుడు లేకపోతే నువ్వు ఎంత కష్టపడినా వ్యర్థమే. ఎంతోమంది ఆదివారం కూడా
వారాలు నెలలు పని చేసి కూడా సంపాదిస్తూ ఉంటున్నారు. కానీ ఆ సంపాదన ఎక్కడికి వెళ్తా ఉంది? ఏం చేస్తూ ఉంటున్నారు? ఒక్కసారి ఆలోచించింది. జాన్ వెస్లీ అన్నగారు ఒకరోజు ఒక గృహాన్ని దర్శించడానికి వెళ్ళారు, ప్రార్థన చేయడానికి వెళ్ళారు. అయితే అప్పుడు వెళ్తూ ఉన్నప్పుడు వారి ఇంటికి గేటు వేసి బయటికి వెళ్తా ఉన్నారు. అప్పుడు ఆయన అడుగుతూ ఉంటే, ఇప్పుడు మేము చేయించుకోము, తర్వాత మేము ప్రేయర్ చేయించుకుంటామని చెప్తూ వెళ్తా ఉన్నారు. అయితే ఆయన అడుగుతూ ఉన్నాడు. ఆయన ఏం చేశాడు, మీరు ఇట్లయితే విన్నారని ఆ చిన్నవాడిని తన పిల్లలను అడిగాడు, ఎక్కడికి మీరు వెళ్తున్నారు కూడా అంటే అతను అన్నాడు, మేము సినిమా టికెట్లకు బుక్ చేసాము, సినిమా హాల్కు వెళ్తా ఉన్నాము, మాకు టైం లేదు, తర్వాత రాకుండా అయ్యా అంటున్నారంట. అయితే వారు ఏం చేస్తున్నారు, ఒక సేవకుడు తన ఇంటి దగ్గరకు వచ్చి నేను ప్రార్థన చేసి కొద్ది నిమిషములు ఒక్క మాటనైనా ప్రార్థన చేసి నేను వెళ్తా అన్నప్పుడు వారు అంటున్నారంట, ఆ పిల్లలు అంటున్నారంట, మేము సినిమా హాల్కి వెళ్తా ఉన్నాము, మేము సినిమా టికెట్ బుక్ చేసాం, ఆ తర్వాత రేపు చేసుకుందాంలే అంటున్నారంట. అయితే ఒక్కసారి ఆలోచించు, నీ దగ్గరికి వచ్చినటువంటి సేవకుని నీవు వద్దని వెళ్ళగొట్టి నీ యొక్క ఇష్టానుసారమైనటువంటి జీవితం కొరకు ఏం చేస్తున్నావు, పరిగెడతా ఉన్నావు. ఒక్కసారి తిరిగి పోయిన సమయం తిరిగి రావాలి అంటే రాదు. అయితే ఆయన అనుకున్నాడంట, నేను ప్రార్థన చేయడానికి వస్తా ఉంటే వారు ఏం చేస్తున్నారు, సినిమాకి వెళ్తా ఉన్నారు. అయితే ఈరోజు నువ్వు ఎవరికి ఎక్కువ ప్రనౌన్స్ ఇస్తా ఉన్నావు, అవకాశాన్ని ఇస్తా ఉన్నావు, వేటికి నువ్వు అవకాశం ఇస్తా ఉన్నావు, వేటికి నువ్వు ముందుగా వెళ్తా ఉన్నావు. ఈరోజు దేవుని సన్నిధానంకు రావాలంటే రాదు. ఇక్కడికి మనం గమనిస్తాము, ఈ యొక్క అన్న ప్రార్థన వెళ్ళినప్పుడు మరి ఏమంటున్నారు, సినిమాకి వెళ్తా అన్నారంట. అయితే ఎంతమంది ఈరోజు ఆదివారం పూట దేవుని సన్నిధానం ఎగ్గొట్టి దేవుని సన్నిధానం విడిచి సినిమాకి వెళ్తా ఉన్నారు, ఫంక్షన్లకి వెళ్తా ఉన్నారు, టూర్కి వెళ్తా ఉన్నారు, పెళ్ళిళ్ళకి వెళ్తా ఉన్నారు. అయితే ఒక్కసారి గమనించండి, ఈరోజు నీ జీవితం సంతోషంగా ఉండవచ్చు, అన్నీ ఉండవచ్చు. ఏదో ఒక రోజు నువ్వు ఒంటరి వాడిపోయినప్పుడు ఎవరు నీ దగ్గరికి రాదు, ఎవరు నేను పట్టించుకోరు, అలా నువ్వు అయిపోతావు. అయితే ఆ రోజు నువ్వు తెలుసుకుంటావు ఎవరు నిజమైన రక్షకుడు, ఎవరు నిజమైన దేవుడు అని నువ్వు అనుకున్నప్పుడే ఆయన నీ జీవితాన్ని మారుస్తాడు. దేవుని సన్నిధానంలో ఉంటే, దేవుని సన్నిధానంలో ఒక్క దినం గడుపుట 1000 దినములని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మీరు ఎరుగరా? అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా ఒక్కసారి నిన్ను ప్రశ్నించుకో. నీవు కూడా అయితే దేవుని సన్నిధానము అని ఆరాధించాలన్నా ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అంట. ఈరోజు మనం ఎలా ఆరాధిస్తా ఉన్నాం, ఎలా స్థుతిస్తా ఉంటున్నాము? నిర్లక్ష్యం. ఈరోజు చర్చి సన్నిధానంలో ఆయనను పని వరకన్నా చేయగలుగుతూ ఉన్నావా? దేవా, నేను ఈరోజు ఈ పని చేయడానికే సరిపోతా ఉంది, ఇంకా నీ సన్నిధానంకి నేను ఎప్పుడు రావాలని ఒక్కసారి అని అనుకున్నాము. అయితే కొన్నిసార్లు మనం గమనిద్దాము, ఎందుకు ఉద్యోగం చేసే వాళ్ళని మనం అడిగినప్పుడు వారు అంటారు, నువ్వు ఎందుకు దేవుని సన్నిధానానికి వెళ్ళలేదంటే నాకు అవకాశమే లేదు, నేను వెళ్తాము అనుకుంటే వారంతా పని చేసిన తర్వాత ఒక్క రోజైనా రెస్ట్ తీసుకున్నామని ఇంటికాడ ఉండాలన్నారు. అయితే అది కాదు, మనము ఎన్ని రోజులు పని చేసినామో మనం ఒక్క రోజైనా దేవుని సన్నిధానంలో గడపాలని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే మనం గమనించాలి. మూడవదిగా నా ప్రేమల దేవుని బిడ్డలారా, 3వ మాట మీ మధ్యలో పంచుకోవాలని ఆశిస్తూ ఉంటున్నాను. నీ ప్రాణం ఉన్నంత వరకు దేవుని స్తుతించు. మొదటిగా ఏమి, దేవుని స్తుతించడానికి ఇష్టపడుతున్న నీవు, దేవుని ఆరాధించడానికి ఇష్టపడుతున్నటువంటి నీవు, దేవునికి నీ ప్రాణం ఉన్నంత వరకు ఆయనకు స్తుతించు. ఎలా అంట, నీ ప్రాణము ఈరోజు నువ్వు బ్రతికి ఉన్నావు అంటే అది దేవుని కృప ఖచ్చితంగా. ఈరోజు ఎంతోమంది ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో సూసైడ్లు చాలా జరుగుతూ ఉన్నాయి. మన ఎందుకు ఏరోప్లేన్ కూడా చనిపోయి ఎంతోమంది ఉన్నారు. ఎన్ని ఆస్తులున్నా అంతస్తులున్నా నువ్వు చనిపోయిన తర్వాత రేపు దేవునికి లెక్క చెప్పాలి. దేవుని కొరకు నువ్వు ఏమైనా చేస్తావా, ఏమైనా సన్నిధానంలో వాడబడావా? ఈరోజు ఏమి చేయలేని నీవు ఎంత సంపాదించి ఈ లోకం వరకు నువ్వు రాజువై ఉండొచ్చు, దేవుని ఎదుట నేను రాజు కాదు. ఆయన ఎదుట ఆయన చెప్పిన మాటను మనం నెరవేరుస్తే మరొక రాజ్యం నీది. ఈరోజు దేవుడు అడుగుతాడు, నా కొరకు మీరేం చేస్తారు? ఈరోజు దేవుని కొరకు మనం ఏమైనా చేయగలుగుతున్నామా?
ఆయన సన్నిధానంలో ఒక్క దినం గడుపుట 1000 దినములకు శ్రేష్టము. అయితే ఈరోజు మన జీవితం ఎలా ఉంది? ఒక్కసారి గమనించు. 3వ మాట ఏమనగా, నీ ప్రాణం ఉన్నంత వరకు దేవుని స్తుతించు. మన దేవుని బిడ్డ, రోజు నీ ప్రాణం ఉందంటే అది దేవుని కృప. నీకు ఎప్పుడైనా ఒక్కసారి గమనించు, నువ్వు ఎప్పుడైనా బండిలో వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా ప్రయాణంలో వెళ్తున్నప్పుడు కానీ, ఏదైనా ఒక రోడ్డు దాటుతున్నప్పుడు కానీ, ఒక పని చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా నీకు సంభవించిందా? ఏదైనా నీకు వ్యతిరేకంగా ఉన్నదా? అవన్నీ దాంట్లో నువ్వు సక్సెస్ అవుతూ వస్తున్నావు అంటే దేవుడు నీ తోడై ఉన్నాడు. భయపడకు. ఈరోజు భయపడకు. ఎందుకు నువ్వు భయపడతావు? దేవుని సన్నిధానం రా, ఆయనను ఆరాధించు, స్తుతించు. దావీదు దేవుని ఎలా ఆరాధించేవాడంటే తంబురతోనూ నాట్యముతోనూ ఆయన స్తుతించి, తంతి వాయిద్యములతోనూ ఆయనను స్తుతించేవాడు. ఈరోజు నువ్వు ఎలా స్తుతిస్తావు? ఎందుకు చాలామంది యవనస్తులను కూడా ఈరోజు సన్నిధానంలో చూస్తే ఎంతోమంది వెనక్కి వెళ్తారే కానీ ముందుకు రాలేవు. దేవుని ముందుకు వచ్చి ఆరాధించలేరు. కానీ ఎందుకు అంటే కొన్ని విధంగా కొంతమంది బాధపడుతూ ఉంటారు. నేను దేవుని సన్నిధానంలో ఆరాధించాలనుకుంటున్నానే కానీ భయపడతా ఉన్నాను. ఈరోజు మనం భయపడవద్దు. ఎందుకు అంటే ఒక మనిషితో మాట్లాడడానికే మనము ప్రశంసిస్తూ ఉంటాము. ఒక మనిషితో కలిసి జీవించడానికి ప్రశంసిస్తూ ఉంటాము. అయితే ముందుకు వెళ్తూ ఉంటాము. అయితే ఈరోజు ఎందుకు దేవుని సన్నిధానంలోకి రాలేకపోతా ఉంటున్నాము? అయితే ఆలోచించు, దేవుని స్తుతిస్తూ ఉంటున్నావా? ఈరోజు దేవుని స్తుతించాలి అంటే నీకు ఎంతో పేషెన్స్ ఉండాలి, ఓపిక ఉండాలి. ఈరోజు దేవుని సన్నిధానంలో కూర్చోవాలి అంటే ఎంతో ఓపిక ఉండాలి. ఎందుకు మనం టీవీ దగ్గర కూర్చున్నప్పుడు టీవీని చూస్తూనే ఉంటాం, సెల్లు చూస్తూనే ఉంటాం. కానీ వాటిలో మనం ఏం చూస్తూ ఉన్నాం అది ముఖ్యము. మనము సెల్లు వాడుతూ ఉన్నామే కానీ అయితే సెల్లులో ఏం చూస్తూ ఉన్నాం? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. ఈరోజు సెల్లులో మనం తెలిసిన ఎన్నో సెల్లులో ఉన్నాయి. మన జీవితం బాగుపడాల్సినటువంటి వాటి గురించి ఉన్నాయి. మన జీవితంలో ఏదైనా ముందుకు వెళ్ళాలి దాని గురించి చెక్ చేసినా కూడా ప్రతి దాని కొరకు సెల్లులో దేవుడు ఇచ్చారు. కానీ వాటిని మనం వేటి కొరకు వాడుతా ఉన్నాము. ఒక ఫోన్లైతే ప్రతి వస్తువులను మనం ఏటి కొరకు వాడుతా ఉన్నాము. ఒక్కసారి మనం పరీక్షించుకున్నాము. అదేవిధంగా గమనించినట్లయితే ఈరోజు నీవు నేను ప్రాణాలతో ఉన్నాము అంటే అది దేవుని దయ, దేవుని కృప. ఈరోజు నువ్వు ఎంత పాపిపోయినా, ఎంత తప్పు చేసినా ఆయన ప్రేమిస్తున్నాడే. ఆ ప్రేమకు తగిన ప్రతిఫలం నువ్వు దేవునికి ఏమిస్తూ ఉంటున్నావు. అయితే ఈరోజు చాలా మందికి అమ్మఒడి పడింది. అయితే ఎవరెవరు దేవునికి అర్పణలు ఇచ్చారు? నువ్వు దేవుని సేవకుడికి ఇవ్వలేదు, దేవునికి ఇస్తున్నావు. ఆలోచించు. దేవుని సన్నిధానంకి ఇస్తూ ఉంటున్నావు. ఒక్కసారి ఆలోచించు. దేవుని సన్నిధానంలో ఏదైనా లేకపోయినా ఎడలా నువ్వు వారికి సహాయం చేసేవారిగా ఉండాలి. ఎలా నువ్వు ఉంటున్నావు? నీకు డబ్బులు వచ్చింది, ఆనందమే కదా, సంతోషమే కదా. డబ్బులు రాకపోతే ఇక్కడికి వచ్చి అడుగుతున్నావు, దేవా నా జీవితంలో, నా బిడ్డల జీవితంలో ఇది జరగకూడదు, ఇది జరగాలి, ఇది నెరవేరాలి అని ఆశపడుతున్నావే. కానీ దేవుని సన్నిధానంలో ఈ పని చేయాలి, ఈ పని నా పిల్లలు చేయాలి, నేను చేయాలి, మా కుటుంబం అంతా పాల్గొనాలని నువ్వు ఇష్టపడుతున్నావా? ఇష్టపడలేకపోతా ఉన్నావు. అయితే గమనించు, దేవుని కృప ఒక్కసారి నీతో ఉంటే నువ్వు ఎంతో దీవించబడతావు. అయితే దేవుని కృప ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో. అంటే ఒక విషయం ఆలోచించు. భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు దేవుని ఆరాధించాలి. ఎవరైనా సరే. ఎందుకు మనము దేవుని సన్నిధానముకు వెళ్ళలేకపోతాము? ఎందుకు మనం ఎక్కడున్న వారు అక్కడే ఉన్నాం, ఏం మారలేకపోతాము, ఎంత బలహీనమవుతాము, మన బిడ్డలు బాగుపడలేకపోతున్నారు అంటే నువ్వు చేస్తున్న తప్పు. నీ యొక్క ఊరిలో సన్నిధానము పెట్టుకొని ఉన్నావు కాదనట్లేదు. ఎవరైతే దేవుని సన్నిధానముకు నమ్మకంగా విశ్వాసంగా వెళ్తారో అక్కడ దేవుని కృప తోడై ఉంటుంది. ఒక మాటను మీ మధ్యలో పంచాలని ఆశిస్తా ఉన్నాను. నీ ఊరిలో ఉన్న సన్నిధానం, నువ్వు ఒక్కటే సన్నిధానంకి వెళ్ళు, అక్కడ అద్భుతాలు జరుగుతాయి, ఇక్కడ స్వస్థతలు జరుగుతాయి, ఇక్కడ నా బిడ్డల జీవితాలు మారుతాయని నువ్వు వెళ్తే అది ఎంత వెళ్ళినా వ్యర్థమే. నీలో ప్రార్థన భక్తి భయం లేనప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నా, ప్రార్థన పరులు అయినా ఈరోజు ఎంత వ్యర్థమే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ప్రాణం ఉన్నంత వరకు ఆయన ఆరాధించు.
ఈరోజు ఎవరెవరి కోసమో నీ ప్రాణాలు అర్పిస్తూ ఉంటావు. చాలామంది మనం చూసుకున్నట్లయితే ఒక లవ్ చేసేటప్పుడు కానీ, ఎవరన్నా ప్రేమించేటప్పుడు కానీ, ఎవరితో అయినా జీవించేటప్పుడు కానీ అడిక్ట్ అయిపోతూ ఉంటాను. అయితే దేవునికి అదే రీతిగా నువ్వు సమర్పించుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించు. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, భూమి మీద ఉన్నటువంటి ప్రతిదీ దేవుడు చేశాడు, అది నీ కోసమే. ఈరోజు మనిషిలో ఉన్నటువంటి జ్ఞానము తిరిగి అది ఎవరిచ్చావు అంటే దేవుడే. ఈరోజు నువ్వు పరీక్షించుకో, నేను ఎందుకు ఇలానే ఉన్నాను, ఎందుకు ఇంకా మారలేకపోతా ఉన్నాను అని నువ్వు పరీక్షించుకో. అయితే అదేవిధంగా గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆరాధిస్తున్న నీవు భయభక్తులతో ఆరాధించు. అదేవిధంగా గమనించినట్లయితే నేను కూడా ఆయన సన్నిధానముకు ప్రతిరోజు వెళ్ళే వారుగా ఉంటున్నామా? ఆలోచించు. ఎలా మనం ఉంటున్నాం, ఎలా మనం జీవిస్తూ ఉంటున్నాము? నా ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే దావీదు దేవుని స్తుతించేవాడు, ఆరాధించేవాడు. ఈరోజు చర్చిలో వాయిద్యాలు ఉన్నాయి, ఆరాధించే భాగ్యంలో ఉంది, కానీ ఎందుకు భయపడతా ఉన్నావు? మనం చూసినట్లయితే ఈ లోకంలో ఉన్న వాటిని చూసి అరగెడతా ఉంటాం. ఇది నేను నేర్చుకోవాలి, ఈ పని నేర్చుకోవాలి, ఇది నేను సంపాదించాలి, ఇది నాకు కావాలి నువ్వు కోరుతూ ఉంటావే. కానీ ఎందుకు దేవునిలో ఈ పని చేయాలి, ఈ ఆశీర్వాదం నేను కోరుకోవాలి, ఈ ప్రార్థన నేను చేయాలి, అందరికంటే ముందు నేను కనబడాలి దేవుని సన్నిధానంలోని నువ్వు వెళ్ళలేకపోతుంటున్నావా? అయితే గమనించు. అదేవిధంగా గమనించినట్లయితే ఈ 3 మాటలు మీ మధ్యలో నేను పంచుకోవడానికి ఆశించాను. అయితే ప్రతి ఒక్కరూ మీ హృదయంలో నాటుకుంటారని నేను ఆశిస్తూ ఉంటున్నాను. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, మొదటిగా మీ మధ్యలో పంచుకున్న విషయం ఏమనగా దేవుని స్తుతించడానికి ఇష్టకరంగా ఉండు. రెండవదిగా దేవుని సన్నిధానంలో నేను దేవుని స్తుతిస్తూ ఉండాలి. మూడవదిగా ఈ ప్రాణము ఉన్నంత వరకు దేవుని స్తుతించు. ఈరోజంతా మీ మధ్యలో చెప్పిన దేవుని వాక్యం ఏమనగా దేవుని స్తుతించు, యెహోవాను స్తుతించు, ఆయన ఆరాధించు, భయభక్తులు కలిగి జీవించు. అయితే నా ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుని ఆరాధించాలని ఆయన యందు విశ్వాసం కలిగి నమ్మకంతో ఆయనను ఆరాధించాలి. అయితే ఈరోజు నువ్వు ఎలా ఉంటున్నావు? నమ్మకంతో భయభక్తులు కలిగి ఆయన యందు విశ్వాసం కలిగి జీవించు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఈరోజు అనేక మంది దేవుని సన్నిధానంలో రాలేకపోతున్నారు. అయితే మొట్టమొదటిగా ఈరోజు నేను చెప్పవలసింది ఏమనగా దేవుని సన్నిధానంకి వస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయన స్తుతిస్తూ ఉండాలని నా మాటలు ముగిస్తూ ఉంటున్నాను. ప్రతి ఒక్కరూ ఈ యొక్క వాక్యమును విని ఆయన ముందు భయభక్తులు కలిగి జీవించాలని నా మాటలు ముగిస్తూ దేవుడు వీళ్ళు దీవించిన. అదేవిధంగా ఈ వాక్యం వరకు ప్రార్థన చేసుకొని వాక్యం ముగించుకున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నాయన దేవా ప్రభువా, ఈ రోజు నాయన నీ వాక్యం అందించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. నాయన ప్రభువా, నీలో భయభక్తులు కలిగి లేని ఏ బిడ్డలైతే ఉన్నారో, భక్తిహీనులు ఉన్నారో, భయం లేక జీవిస్తున్నారో వారి జీవితాలను మార్చండి. నాయన ప్రభువా, ఏమీ లేక ఒంటరి పరిస్థితుల్లో ఉన్న వారిని మీరు నాయన జతపరచమని అడుగుతున్నాను. నాయన ప్రభువా యేసయ్య, ఇంకా నాయన నీ సన్నిధానంలో గుర్తించలేని బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారు. ఈరోజు యవన కాలంలో ఉన్నటువంటి ప్రతి యవనస్తులని మీరు ముట్టండి నాయన, వారిని స్వస్థపరచండి నాయన ప్రభా. మీరు దీవిస్తురండి నాయన ప్రభా. ప్రార్థన లేక నాయన భయభక్తులు కలిగి లేక విశ్వాసం లేక అవిశ్వాసంతో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాలలో మీరు అద్భుతాలు చేయండి, మీరు నడిపిస్తురండి నాయన, మీరు సహాయం చేస్తున్నామని మమ్మల్ని మేము తగ్గించుకొని నీ నామం ఇచ్చిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అది వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.